అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిగా రాఖీ పండుగ. నేటి సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు బంధుత్వాలు మళ్లీ కలుస్తున్నాయంటే అది రాఖీ పండుగ రోజే. దీంతో మార్కెట్లన్నీ రాఖీలతో సందడిగా మారాయి. రకరకాల రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే సుల్తాన్ బజార్ రాఖీ కొనేందుకు వచ్చిన మహిళలతో రద్దీగా మారింది. కాలం మారుతున్నా సాంప్రదాయాలు మారవంటున్నారు. నాగర్ కర్నూలు నుంచి రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు స్వతంత్ర న్యూస్ ఛానల్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జరుపుకోవడం ఎలా ఉంటుంది మేడం? అంటే చెల్లెలుగా అక్కలుగా మీకు ఎట్లా అనిపిస్తుంది రాఖీ పండుగ జరుపుకోవడం? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అన్న చెల్లెల అనుబంధంకి తగినట్టు మనము రక్షాబంధన్ జరుపుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మీరు రాఖీలు కొన్నారా ఇప్పటివరకు? తీసుకున్నాము రాఖీలు. మేమైతే నార్సింగ్ నుంచి వచ్చాము. కేవలం రాఖీల కోసమే ఇక్కడ రాఖీలు ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉంటే తీసుకుందామని వచ్చాము. ఓకే, అంటే రేపు రాఖీ కట్టడానికి వెళ్తారా మేడం మీరు? వెళ్తాం కదా, వెళ్ళాల్సిందే కదా, ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి. ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా అన్న తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సంప్రదాయంగా వస్తుంది కాబట్టి పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి. సాధారణంగా రాఖీ కట్టిన తర్వాత అన్నల నుంచి కానీ తమ్ముళ్ళ నుంచి కానీ ఏం ఆశిస్తుంటారు మేడం? ఏమీ ఆశించడం అయితే ఉండదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఇంకా ఏంటంటే వాళ్ళకి తోచినంత మనకి ఏం గిఫ్ట్ ఇస్తామో అదే మనం. అన్నా చెల్లెల అనుబంధం అనేది ఉండాలి కదా, అది మంచిగా ప్రేమతోటి కట్టేది. వాళ్ళు పెట్టేది ఏమి ఉండదు, మనం ప్రేమతోటి కట్టేదే. వాళ్ళు పెట్టకపో సంబంధం లేదు, మనం ప్రేమగా పోయి కట్టి రావాలి, మన బాధ్యత అంతే. సంప్రదాయాలు జనరేషన్ మారుతున్న కొద్దీ పోతుంటాయి అంటారు కదా, ఇప్పుడు ఎట్లా రాఖీ పండుగ మారదు, అది ఎప్పటికీ మారదు. అన్న చెల్లెలు తల్లి తండ్రి ఉన్నంత వరకు అది ఇప్పటికీ మారదు. రాఖీల రేట్లు ఎలా ఉన్నాయి మేడం? రాఖీ రేట్లు బాగానే ఉన్నాయి. చిన్న చిన్న రాకెట్లు కొడుకంగా 100 రూపాయలు 200 అంటారు. ఇంకా తప్పదు కదా అనేసి తీసుకోవాల్సిందే.